డే 4లో మేమైతే బేలూరు టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ అంబియన్స్ అంతా చూసేసి నేను వీడియో తీయడమే మర్చిపోయినా. బేలూరు టెంపుల్ కట్టి ఆల్మోస్ట్గా ఇప్పటికి 900+ ఇయర్స్ అయితే అవుతుంది. ఈ టెంపుల్ కట్టడానికి 103 ఇయర్స్ పట్టిందనమాట. సో దీనికి నాకు తెలిసి ఈ టెంపుల్ కట్టడానికి ఎక్కువ మెంబర్స్ కంటే స్కిల్ ఉన్న మెంబర్స్నే తీసుకుంటారు ఆల్ ఓవర్ ఇండియాలో. ఈ టెంపుల్కి ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ కూడా ఫుల్గా క్రౌడ్గానే ఉంది. బట్ దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఈ టెంపుల్ మొత్తం సోప్ స్టోన్తో అయితే బిల్డ్ చేసినారు. ఇక్కడ ఉండేది చెన్నకేశ్వర స్వామి అనమాట. ఇక్కడ చాలా వరకు విష్ణు స్వామి ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని స్కల్ప్చర్స్ అయితే గోడల పైన అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న కొన్ని పిల్లర్స్ అయితే 360 డిగ్రీస్లో తిరుగుతాయంట. సో వాటిని బిల్డ్ చేసేటప్పుడే కింద బేరింగ్స్ లాంటి మెటీరియల్ పెట్టి బిల్డ్ చేసినారు అని చెప్పినారు. అండ్ ఇంకా ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అయితే ఉన్నాయి. సో మీరు కూడా చిక్మంగళూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బేలూరు టెంపుల్కి అయితే వెళ్ళండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.